హలో గైస్, ఇదే హోలీ ల్యాండ్ నుంచి లార్క్ M2S వైర్లెస్ మైక్రోఫోన్ కాంబో అనమాట. ఇది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మీరు మొబైల్ యూజర్స్ అయినా కానీ, కెమెరా యూజర్స్ అయినా కానీ, లేదంటే ల్యాప్టాప్ లో మీరు ఆడియో రికార్డ్ చేసే వాళ్ళైనా కానీ దీన్ని యూజ్ చేసుకొని మీరు హై క్వాలిటీలో ఆడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఎస్ గైస్, నార్మల్ గా మనకు వైర్లెస్ మైక్రోఫోన్స్ అంటే మాక్సిమం కెమెరాస్ కి ఎక్కువ ఉంటూ ఉంటాయి. కానీ ఇది మాత్రం మీరు మల్టిపుల్ డివైసెస్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా బిగినర్ యూట్యూబర్స్ యూట్యూబ్లోకి అడుగు పెడుతూ ఉంటారు, లేదంటే హై క్వాలిటీలో మీరు ఆడియో రికార్డ్ చేయాలనుకుంటున్నారు అంటే ఆల్రెడీ క్రియేటర్స్గా మీరు ఉండి, సో నాలాగా నేను ఎప్పటి నుంచో ఉన్నాను యూట్యూబ్లో. సో నేను కూడా దీన్ని పర్చేస్ అయితే చేశాను. ఇది రీసెంట్గా అయితే రిలీజ్ అయింది. రీసెంట్గా అంటే 1 వీక్ 2 వీక్స్ బ్యాక్ కాదు, ఒక 2-3 మంత్స్ అయితే అవుతుంది. సో నాలాగా చాలా మంది క్రియేటర్స్కి ఇలాంటి మైక్ అనేది తప్పకుండా యూజ్ అవుతుంది. ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీని గురించి మీరు తెలుసుకున్నాక ఒక్కటే అంటారు. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా దీని యొక్క బాక్స్ కంటెంట్స్ అనేవి చూసేద్దాం. ఇందులో వచ్చేసరికి మనకి ఛార్జింగ్ కేస్ అయితే ఉంటుంది. ఏదో ఒక ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, దాని కేస్ లాగా ఉందన్నమాట ఇది. అలానే కెమెరా రిసీవర్ ఉంటుంది, USB-C రిసీవర్ ఉంటుంది, అంటే మీరు మొబైల్స్కి అట్లా యూజ్ చేసుకోవచ్చు. అలానే ట్రాన్స్మిటర్స్ అయితే 2 అయితే ఇస్తున్నారు. ఇందులో చాలా చిన్నవిగా ముద్దుగా ఉంటాయి అనమాట. అసలు ఇది మైక్స్ అంటే ఎవరు నమ్మరు. ఏదైతే మీరు క్వాలిటీ వింటున్నారో వాయిస్ అనేది, సో ఇందులో నుంచి నేను రికార్డ్ చేస్తున్నాను. అలానే మీకు USB-C to లైట్నింగ్ కేబుల్ అయితే ఉంటుంది, అంటే ఐఫోన్ యూజర్స్కి అనమాట. అలానే TRS కేబుల్ అయితే ఉంటుంది, 3.5mm జాక్. ఇది మీకు కెమెరాకి అయితే యూజ్ చేసుకోవచ్చు. USB-A to USB-C కేబుల్ అయితే ఉంటుంది. అలానే మైక్ యొక్క విండ్షీల్డ్స్ అయితే 2 అయితే ఇస్తారు. అప్పుడు మీకు ఎలాంటి నాయిస్ అనేది రాదనమాట. క్విక్ గైడ్ మాన్యువల్ అయితే ఉంటుంది. అలానే వారంటీ కార్డ్ కూడా చూడడానికి ఉంటుంది. అలానే దీన్ని క్యారీ చేయడానికి ఒక పౌచ్ అయితే ఇచ్చారనమాట. సో పౌచ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవన్నీ మీకు ఈ చిన్న బాక్స్ అయితే వస్తాయి. ఈ ప్యాకేజ్ నేను కొన్నది వచ్చేసరికి నార్మల్గా ఇప్పుడు అమెజాన్లో చూసుకుంటే 20K దగ్గర ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రైస్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ నేను ఏంటంటే డిజైన్ ఇన్ఫో అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి నేను కొట్టి చూసాను. ఈ ప్రోడక్ట్ అయితే ఉందన్నమాట. చాలా మంది జెన్యూన్ అని చెప్పి అన్నారు. నేను కూడా URL చెక్కర్ యూజ్ చేసి చెక్ చేశాను. జెన్యూన్ రివ్యూస్ అయితే ఉన్నాయి. అందుకని చెప్పి ఆర్డర్ పెట్టి చూద్దామని చెప్పేసి నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి ఒక 7 days అయితే వెయిట్ చేశాను. నాకైతే ఇది రిసీవ్ అయితే అయింది. సో ఓపెన్ చేశాక ప్రోడక్ట్ ఉంటుందా లేదా అని చెప్పేసి నేను చెక్ చేయడం, అందులో ప్రోడక్ట్ ఉండడం, అలానే బాక్స్ కూడా ఓపెన్ చేసి చూస్తే అందులో ఏది మిస్ అవ్వలేదు అనమాట. ప్రతి ఒక్కటి వచ్చేసింది. సో నేను ఎంత కొన్నాను తెలిసేది. నార్మల్గా ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒక 19 to 20K అయితే ఉంది అమెజాన్లో. బట్ నేను డిజైన్ ఇన్ఫోలో కొన్నది మాత్రం ఈ సెకండ్ హ్యాండ్ కూడా కాదు, ఫస్ట్ హ్యాండ్ ఫ్రెష్గా ఓపెన్ చేశాను దీన్ని. దీని ప్రైస్ వచ్చేసరికి నాకు దగ్గర 12K అయితే పడింది. సో 1K నేను ముందే పే చేశాను వాళ్ళకి. పే చేశాక ప్రోడక్ట్ సెండ్ చేస్తామన్నారు. సో ప్రోడక్ట్ సెండ్ చేస్తారా లేదా, 1000 రూపాయలు దొబ్బేస్తారా అని చెప్పేసి భయపడ్డాను. బట్ ప్రోడక్ట్ అయితే రిసీవ్ అయింది. ఆ తర్వాత నేను 11,000 రూపాయలు అయితే వాళ్ళకి ఫోన్పే అయితే చేయడం జరిగింది. సో రిసీవ్ చేసుకున్నా కదా, ఇంకా ప్రోడక్ట్ ఉంటుందా లేదా అని భయపడ్డాను. బట్ ఇందులో అయితే ప్రోడక్ట్ ఉంది, అయితే బతికిపోయాను. సో ఎవరికైనా ఈ ప్రోడక్ట్ మీకు తక్కువ అమౌంట్ కావాలి, మాకు ట్రస్ట్ ఉంది అనుకుంటే డిజైన్ ఇన్ఫో వెబ్సైట్లోకి వెళ్ళేసి ట్రై చేయండి. లేదు మీ ఆ ప్రయోగాలు చేయము అనుకుంటే మీరు అమెజాన్లో ఇంకొక 6K అట్లా పెట్టేసి 6-7K ఎక్స్ట్రా పెట్టేసి తీసుకోండి. ఇంకా అది మీ చాయిస్ అనమాట. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే మెయిన్ మనం మొబైల్ యూసేజ్ గురించి చూద్దాం. మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నట్లయితే USB-C రిసీవర్ అయితే ఉంటుంది మనకి. ఈజీగా మీరు ఆండ్రాయిడ్కి అయితే కనెక్ట్ చేసుకోండి. దెన్ మీరు లార్క్ సౌండ్ అని చెప్పి ప్లే స్టోర్లో మనకి యాప్ అయితే ఉంటుంది. యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో రెండిట్లో ఉంటుంది. సో ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు దాని ద్వారా మీరు మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్, మీరు మొబైల్ కెమెరాకి వెళ్ళేసి వీడియో రికార్డ్ చేస్తుంటే మీకు వాయిస్ అనేది ఇందులో నుంచి అయితే రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. సో యాప్లోనే మీరు మొత్తం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. వాల్యూమ్ ఎంత ఉండాలి, అలానే నాయిస్ రిమూవ్ చేయాలా వద్దా అని చెప్పేసి మొత్తం సెట్టింగ్స్ అని అక్కడి నుంచి మీరు చేసుకోవచ్చు. సో సెట్టింగ్స్ మొత్తం యాప్కి సంబంధించి చాలా మినిమల్గా అయితే ఉంటాయి. అండ్ మీరు దీన్ని యూజ్ చేసినా కూడా మీకు అంత కష్టమైతే అనిపించదు. చాలా అంటే చాలా మినిమల్గా ఉంటాయి. ఈజీగా ఎవరైనా అర్థం చేసుకోగలరు. ఆ తర్వాతకి మనకి USB-C రిసీవర్కి 2 TX ఇండికేటర్స్ అయితే ఉంటాయన్నమాట. బ్లూ ఫ్లాషింగ్ అవుతుంది అనుకోండి, అన్పేర్డ్ అని చెప్పి చూపిస్తుంది. సాలిడ్ బ్లూ ఉందనుకోండి, అంటే అలానే ఉండిపోయింది అనుకోండి బ్లూ కలర్, మీకు పేర్ అయిపోయింది అని చెప్పి అర్థం అనమాట. సాలిడ్ గ్రీన్గా చేంజ్ అయింది అనుకోండి, సో బ్లూ నుంచి గ్రీన్గా చేంజ్ అయితే మీకు నాయిస్ అనేది ఆన్లో ఉన్నట్టు. అలానే మనం నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఎలా ఆన్ చేసుకోవాలి, ఎలా ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ చూద్దాం. ఏదైతే ఇక్కడ మనకు బటన్ కనిపిస్తుందో దీన్ని సింగిల్ క్లిక్ చేస్తే మనకి నాయిస్ అనేది ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ఇక్కడ మనం గ్రీన్ కలర్, బ్లూ కలర్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా లాంగ్ ప్రెస్ మీరు 6 seconds అలానే హోల్డ్ చేసి పట్టుకుంటే మనకు పేరింగ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ USB-C రిసీవర్కి అయితే మనకు Type-C పోర్ట్ అయితే ఇచ్చాడు. ఇక్కడ నుంచి మీరు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు మొబైల్కి. సో ఆప్షన్ కూడా ఇందులో ఇచ్చారు. నిజంగా అమేజింగ్ అయితే ఉంది ఈ ఫీచర్స్ అనేవి. ఆ తర్వాతకి ఐఫోన్ యూసేజ్ అనమాట. ఐఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో సో మీకైతే లైటింగ్ కేబుల్ అయితే ఇస్తాడు, Type-C to లైట్నింగ్ కేబుల్ అనమాట. ఏదైతే మనకి కెమెరాకి సంబంధించి రిసీవర్ ఇచ్చారో స్క్రీన్ మీద చూడొచ్చు. సో దీనికి మీరు Type-C కేబుల్ని అయితే అటాచ్ చేయాలి. ఆ తర్వాత లైట్నింగ్ కేబుల్ తీసుకెళ్ళి మీ ఐఫోన్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. దెన్ సింపుల్, మీరు ఈజీగా ఐఫోన్లోకి వెళ్ళేసి
కెమెరాలో వీడియోస్ అయితే ఏం చక్కగా రికార్డ్ చేసుకోవచ్చు. హై క్వాలిటీలో మీకు ఆడియో అనేది రికార్డ్ అవుతుంది. సో ఐఫోన్కి కానీ ఆండ్రాయిడ్ కానీ ఈజీగా కనెక్ట్ చేసుకొని మనం వాయిస్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత థర్డ్ వచ్చేసరికి మనకి కెమెరా యూసేజ్ అనమాట. సో ఏదైతే మనం DSLR వాడుతూ ఉంటాం, మిర్రర్లెస్ కెమెరాస్ వాడుతూ ఉంటాం. ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే నేను రికార్డ్ చేస్తున్నాను సోనీ ఆల్ఫా 6700 అనమాట కెమెరా వచ్చేసరికి. దానికి నేను కెమెరా రిసీవర్ అయితే అటాచ్ చేశాను. TRS కేబుల్ 3.5mm జాక్ కేబుల్ ఉంటుంది కదా, దాన్ని నేను రిసీవర్ నుంచి కెమెరాకి అయితే అటాచ్ చేశాను. సింపుల్ ఇక్కడ నేను ఆన్ చేశాను, ఇక్కడ ట్రాన్స్మిటర్ ఏదైతే ఉందో దీన్ని ఆన్ చేశాను, నాకు ఆన్ అయిపోయింది. సింపుల్ గా మీరు రికార్డ్ బటన్ మీద క్లిక్ చేసుకొని వాయిస్ అనేది హై క్వాలిటీ రికార్డ్ చేసుకోవచ్చు. అలానే కెమెరా రిసీవర్ ఉంది కదా, దానిపైన మనకి ఒక నాబ్ అయితే ఇచ్చింటాడు. సో ఆ నాబ్ ని మీరు ఇంక్రీజ్ చేసే కొద్దీ ఇక్కడ మనకు 3 లెవెల్ లైటింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట, బ్లూ కలర్ లో లేదా గ్రీన్ కలర్ లో. సో మీరు 3 పాయింట్స్ పెట్టుకుంటే వాల్యూమ్ అప్ అయిందని అర్థం, డౌన్ చేసుకుంటే మనకి వాల్యూమ్ డౌన్ అయిందని చెప్పి అర్థం అనమాట. సో ఈ విధంగా మీరు రికార్డింగ్ చేసుకునే వాల్యూమ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలానే ఈ నాబ్ మీరు సింగిల్ ప్రెస్ చేశారనుకోండి, మీకు గ్రీన్ కలర్ అయితే వెలుగుతుంది కదా. సో ఈ గ్రీన్ కలర్ వెలిగింది అనుకోండి, మీకు నాయిస్ అనేది ఆన్ అయినట్టు అర్థం. సో మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేశారనుకోండి, నాయిస్ అనేది ఆఫ్ అయిందని చెప్పి అర్థం అనమాట. సో మీరు ఇక్కడ నాయిస్ ని ఆన్ చేసుకోవాలి. అలానే ఏదైతే ట్రాన్స్మిటర్ ఉంటుందో దాన్ని కూడా మీరు నాయిస్ అనేది ఆన్ చేసుకోవాలి. దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మీరు లాంగ్ ప్రెస్ చేసి 3 సెకండ్స్ పట్టుకున్నారనుకోండి, మీకు మోనో నుంచి స్టీరియోకి షిఫ్ట్ అవుతుంది. అలానే ఇంకొక 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే స్టీరియో నుంచి మోనోకి షిఫ్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు మోనో స్టీరియోని ఎలా తెలుసుకోవాలి, ఏది అనుభవంలో ఉందని తెలుసుకోవాలంటే మీరు సింపుల్గా, సో ఇక్కడ మీకు సాలిడ్ గ్రీన్ అయితే కనిపించింది అనుకోండి, అది మీకు మోనో మోడ్ అనమాట. సాలిడ్ బ్లూ కనిపిస్తే అది మీకు స్టీరియో మోడ్ అనమాట. ఈ రిసీవర్స్కి మీకు సైడ్ బటన్ అయితే ఇచ్చుంటాడు. సో దాన్ని మీరు సింగిల్ ప్రెస్ చేస్తే రిసీవర్ అనేది లాక్ అవుతుంది. డబుల్ ప్రెస్ చేస్తే అన్ని ట్రాన్స్మిటర్స్ అనేవి మీకు మ్యూట్ పడిపోతాయి అనమాట. అలానే లాంగ్ ప్రెస్ చేసి మీరు 3 సెకండ్స్ వరకు అలానే పట్టుకుంటే డివైస్ అనేది ఆఫ్ అవుతుంది, అలానే ఆన్ కూడా చేసుకోవచ్చు. లాంగ్ ప్రెస్ చేసి మీరు 6 సెకండ్స్ పట్టుకున్నారు అనుకోండి, మీరు పేరింగ్ మోడ్లోకి అయితే ఎంటర్ అవుతారు అనమాట. సో మీరు కనెక్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పేరింగ్ అనేది చేసుకోండి. సో మీకు ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ అనేది ఈ గైడ్ అయితే ఇచ్చేస్తాడు. మీరు దీన్ని చూసుకొని ఈజీగా మీరు అక్కడ నుంచి సెట్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు. నేను దగ్గర 1 అవర్ కూర్చున్నాను, నాకు అర్థం కాక పిచ్చి లేసిపోయింది. ఆ తర్వాత మాన్యువల్ చదివితే కానీ నాకు అర్థం కాలేదు దీని యొక్క యూజెస్ అనేది. ఫస్ట్లో కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, కానీ యూజ్ చేసే కొద్ది మీకు అలవాటు అయిపోతుంది. జస్ట్ ఒక్కసారి చూస్తే చాలా మాన్యువల్. ఆ తర్వాత మీరే ఆన్ చేసుకుంటారు, మీరే రికార్డ్ చేసుకుంటారు. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది గైస్. సింపుల్ గైస్, మీకు ఇందులో 2 ట్రాన్స్మిటర్స్, ఒక రిసీవర్, అలానే ఒక మొబైల్ రిసీవర్ అనమాట. ఇంతే బాక్స్ అయితే మనకి ఇంకేం రావు, దీనికి సంబంధించిన కేబుల్స్ అయితే వస్తాయి. సో మీరు మల్టిపుల్ యూసేజెస్కి దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ల్యాప్టాప్కి చెప్పడం మర్చిపోయాను కదా, సో ఇక్కడ మనకి USB-A నుంచి USB Type-C కేబుల్ అయితే ఉంటుంది అనమాట. దీని ద్వారా మీరు మీ ల్యాప్టాప్ కానీ పీసీకి కానీ కనెక్ట్ చేసుకొని అక్కడి నుంచి కూడా మీరు వాయిస్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇన్ని విధాలుగా మీకు ఈ మైక్ అయితే యూజ్ అవుతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మనకి ట్రాన్స్మిటర్స్, మనకు ఏదైతే 2 ట్రాన్స్మిటర్స్ ఇచ్చారో సో వాటి యొక్క యూసేజ్ తెలుసుకుందాం. సింపుల్, మీరు ట్రాన్స్మిటర్ని ఆన్ చేయాలంటే ఇక్కడ పవర్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని అలానే హోల్డ్ చేసి 3 సెకండ్స్ పట్టుకున్నారంటే డివైస్ అనేది ఆన్ అవుతుంది. అలానే 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఆఫ్ అయిపోతుంది అనమాట. సింగిల్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ నాయిస్ క్యాన్సలేషన్ అనేది ఆన్ అవుతుంది. అలాగే ఇంకొకసారి సింగిల్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఆఫ్ అయింది ఆన్ అయిందని చెప్పి మనం ఎలా తెలుసుకోవాలంటే, సింపుల్గా మీరు సింగిల్ క్లిక్ చేస్తే ఇక్కడ గ్రీన్ కలర్ వెలిగింది అనుకోండి, మీకు నాయిస్ క్యాన్సలేషన్ అనేది ఆన్లో ఉన్నట్టు అర్థం. సో అదే మీకు సాలిడ్ బ్లూ కలర్లో ఉందనుకోండి, ఆఫ్లో ఉందని చెప్పి అర్థం అనమాట. సో అంతా మనకి ఈ ఇండికేటర్ నుంచే తెలిసిపోతుంది. సో ఈ ఇండికేటర్లో మీకు బ్లూ అనేది ఫ్లాష్ అవుతుంది అనుకోండి, మీకు అన్పేర్డ్ అని చెప్పి అర్థం అనమాట. సో సాలిడ్ బ్లూ, అలానే బ్లూ అనేది అలానే ఉండిపోయింది అనుకోండి, పేర్ అనేది సక్సెస్ఫుల్గా మీకు కంప్లీట్ అయిందని అర్థం. ఇంకొకటి ట్రాన్స్మిటర్ అనేది మీరు ఈజీగా మీ టీషర్ట్స్ కానీ ఎక్కడైనా మీరు ఈజీగా దాన్ని ప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఒకటి, మీరు 45 degrees కన్నా ఎక్కువ బెండ్ చేయకండి, లేకపోతే విరిగిపోతే మీకు మైక్ ఇంకా దేనికి పనికిరాదు. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ బెండ్ చేయకండి, సింపుల్గా ఒక 45 degreesకి బెండ్ చేసుకొని మాత్రం పెట్టుకోండి. సో ఈ పాయింట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, చాలా చిన్నదిగా ఉండడం వల్ల ఎక్కడైనా పడిపోతే కనిపెట్టడం చాలా కష్టం. సో కేర్ఫుల్గా అయితే యూజ్ చేయండి. సో గైస్, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, వాయిస్ క్లారిటీ ఎలా ఉందో మీరు ఇక్కడ నుంచే తెలుసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఏదైతే మాట్లాడతానో అది మీరు ఈ మైక్ నుంచే వింటున్నారనమాట. స్టార్టింగ్లో చెప్పాను కదా, మీరు ఫస్ట్ నుంచి ఏదైతే విన్నారో మొత్తం ఇందులో నుంచే రికార్డ్ చేశాను. సో ఎలాంటి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది నేను ఆన్ చేయలేదు ఇందులో. అంటే కెమెరాలో ఆన్ చేసేలాంటి ఏదైతే మనం ఎడిటింగ్ చేసేటప్పుడు నాయిస్ అనేది రిమూవ్ చేస్తాం కదా, అలాంటి ఎఫెక్ట్ నేను ఏమి యాడ్ చేయలేదు. డైరెక్ట్గా ఆడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను అంతే. మీరు ఏదైతే చూస్తున్నారో డైరెక్ట్ ఆడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. జస్ట్ డివైస్లో మాత్రమే నేను ఏదైతే ఈ మైక్ ఉందో దీంట్లో నేను నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ చేసుకున్నాను. ఒకవేళ అప్పటికి మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉన్నా కానీ మీకు నాయిస్ వస్తుంది అనుకోండి, అప్పుడు మీరు సింపుల్గా ఎడిటింగ్ చేసేటప్పుడు లైట్గా నాయిస్ అనేది ఒక 5% రిమూవ్ చేసుకుంటే సరిపోద్ది. అంతకుమించి మీకు రిమూవ్ చేసుకోవాల్సిన పని లేదు. ఈ కాంబో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ తెలియజేయండి గైస్, నేను కూడా తెలుసుకుంటాను మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి. సో డిజైన్ ఇన్ఫో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ నా వీడియోస్ వచ్చేవన్నీ ఇందులో నుంచి నేను రికార్డ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒకవేళ అమెజాన్లో ట్రస్ట్ ఉంది నేను తీసుకుంటానంటే మీరు అమెజాన్లోకి వెళ్ళి తీసుకోవచ్చు, లేదంటే నేను చెప్పిన డిజైన్ ఇన్ఫోలో కూడా మీరు తీసుకోవచ్చు. సో ప్రైస్ తగ్గుతుందని చెప్పేసి ఉద్దేశంతో మీకు చెప్తాను, అంతేమించి అయితే ఏం లేదు. సో గైస్, నా కష్టానికి మీరు ఒక లైక్ ఇచ్చుకుంటే చాలు. అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ముందు మంచి టెక్ వీడియోస్ అయితే తీసుకొస్తూనే ఉంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.